బిడ్డలారా, ఒకసారి మరి కొర్నేలు గారు పేతురు వచ్చిన తర్వాత ఆ పేతురుకు సాష్టాంగపడి మొక్కుతుంటే పేతురు కూడా ఏమంటారంటే, నేను దేవుడని కాదయ్యా, నేను కూడా నీ వంటి నరుడనే, దేవునికే నమస్కారం చేయాలని. అంటే యేసు దగ్గరికి ఎవరొచ్చి సాగిలో పడ్డా ఆయన దేవుడు కాబట్టి ఒప్పుకున్నాడు. మనిషే దేవుడే, ఆయన ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు. హల్లెలూయా. యోహాను పరలోకంలో యేసుప్రభు శిష్యుడు పరలోకంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి మరి అన్ని చూపెడుతుంటే ఒక దూత దగ్గరికి వచ్చి సాష్టాంగపడకపోతే దేవుని దూత కూడా ఏమంటాడంటే, అయ్యా నేను కూడా నీతో సహదాసులను, దేవునికే ఆరాధన చేయాలి, యేసుకే ఆరాధన చేయాలి. హల్లెలూయా. పరలోకంలో కోట్ల మంది దేవదూతలు, 24 మంది పెద్దలు, 4 జీవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 24 మంది పెద్దలు వాళ్ళు సాష్టాంగపడి యేసయ్య గొర్రె పిల్లకు ఆరాధన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనకు భూమి మీద ఆ భాగ్యం మనకు ఇచ్చిండు. అందుకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. మన రక్షణకై స్తోత్రం చెల్లించాలి. ఇక్కడ 2 సంవత్సరాలు యేసుప్రభు పుట్టిన తర్వాత మరి జ్ఞానులు ఎక్కడి నుండే వచ్చి ఏం చేస్తున్నారు? యేసయ్యను కానుకలిచ్చి, ఏమేమి కానుకలు? బంగారము, సామ్రాణి, మూలం అర్పించి ఆయన ఆరాధన చేస్తున్నారు. చూడండి, వాళ్ళు ఏంటిది? జ్ఞానులు 2 సంవత్సరాలు దేవుణ్ణి చూడడానికి వచ్చి నక్షత్రం నడిపించింది. అది మహా అద్భుతం. ఆ దినాల్లో ఆ గొల్లలు జ్ఞానులు అందరూ మరి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు. మనం కూడా ఆయన సంతోషంతో ఆ దేవాది దేవుడు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించినందుకు మరి మనం ఆయనను ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, స్తుతించాలి. కానుకలు ఇచ్చి ఆరాధించినారు. మనం కూడా కానుకలు ఇచ్చి ఆయనను ఆరాధించాలి. రెండో విషయం చూద్దాం. చూడండి, శిష్యులు కూడా ఆయన ఆరాధించారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో జ్ఞానులు 2 సంవత్సరాలు యేసయ్య పుట్టిన వచ్చి ఆయనను ఆరాధించారు. శిష్యులు కూడా 12 మంది శిష్యులు ఆయనను ఆరాధిస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. అయితే 32లో వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. క్రీస్తును ఆరాధన చేస్తున్నారు. ఆయన దైవ కుమారుడు. అంతేకాదు, తుఫాను కూడా లోపడుతున్నది. యేసయ్యకు ఏం లోపడుతున్నది? చూడండి, ఆయన ఒక్కసారి ఆగిపోమంటే ఆగిపోయింది తుఫాను కూడా. అంటే ఆయన దేవుడు కాబట్టి ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. మన కొరకై జన్మించిన యేసు ఎవరు అంటే ప్రకృతి మీద కూడా అధికారం కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మేము ఈ మధ్య ప్రార్థన చేసినాం. మన పిల్లలు మనమందరం దేని కొరకు ప్రార్థన చేసినాం అంటే, అయ్యా మేము వెళ్ళే ప్రతి చోట చలికాలం చలి తగ్గించమని అడగడం తప్పే, కానీ మేము వెళ్ళే చోట చలి తగ్గించు. చలి ఉన్నది ఎక్కడన్నా? మాతో వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాను బిడ్డ? వెరీ గుడ్. చలి ఉన్నదా మరి? లేదు. ఆ దినాల్లో ఆ స్థలంలో మా కొరకై చలి తగ్గించమన్నా. అంటే ఆయన ప్రకృతి మీద కూడా అధికారం కలిగిన దేవుడు. మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఈ లోకంలో ఎందుకు జన్మించినాడంటే, దేవుణ్ణి ఈ లోకంలో కనబరచడానికి, దేవుని ప్రేమ ఎటువంటిదో తెలపటానికి పుట్టినాడు.
దాన్ని బట్టి ఆ ప్రేమను మనకి ఇచ్చినందుకు, రక్షణ ఇచ్చినందుకు ఆరాధన చేయాలి. మన దేవుడు అర్హుడు ఆరాధనకు, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. ఈ దినం పండుగ దినంలో మనం ఆరాధించే దేవుడు అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు అని మనం మంచిది. శిష్యులందరూ 12 మంది ఆశ్చర్యపడి, ఎవరు ఈయన అసలు గాలి తుఫాను మాట చెప్తే వింటూ ఆగిపోయింది. వాళ్ళు అన్ని రోజులు ఆయనతోటే ఉన్నారు. ఆయన శక్తిని ఇంకా అర్థం చేసుకోలేదు. చూడండి, ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడ్డాక వారు అప్పటికి కూడా ఇంకా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు వారు అర్థం చేసుకున్నారు? వారు మరణాన్ని జయించి 3వ దినం తిరిగి లేచి అందరికి అగపడ్డప్పుడు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు ఇదిగో నీవు ధోరణు కుడివైపున వేయి వాళ్ళ అంటే 250 చేతులు పడ్డప్పుడు, అయ్యా నువ్వు దేవుడవయ్యా, అప్పుడు పునరుద్ధరణ శక్తితో నింపబడి ఆయనకు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. కనాను స్త్రీ కూడా ఆరాధించింది. మత్తయి సువార్తలో చూద్దాం. ఇదే 15వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. అంటే ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు పరలోకానికి మార్గం అయి చూపెట్టడానికి, దేవుడు చూపెట్టడానికి లోకంలో జన్మించి తన ప్రేమను చూపినాడు. అందుకని మనం ఆరాధన చేయాలి. చదవండి బిడ్డ. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. హల్లెలూయా. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఆమె బిడ్డకు దయ్యం పడితే ఎక్కడ మరి అది పోతలేదు. కానీ ఆ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చింది. ఆ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఈయన అన్నిటి మీద అధికారి, రోగాలను స్వస్థపడతాడు, ప్రకృతి మీద అధికారం, దయ్యం మీద అధికారం, మరణించిన వారిని లేపుతున్నాడని ఆమె ఎరిగినదై బిడ్డను తీసుకొని వచ్చి ఆయనకు మొక్కి ఆరాధన చేస్తుంది. అయ్యా నా బిడ్డను బాగు చేయి అన్నప్పుడు దేవుడు ఒక్క మాటతో, ఆమె విశ్వాసం ఎటువంటి విశ్వాసం, మనకు కూడా అటువంటి విశ్వాసం ఉండాలి. యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, అమ్మా అవునుగాక అంటే ఆమె ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే ఆమె విశ్వాసం చూడాలని. అన్య స్త్రీ ఈ బలలు మరి అధికారుల యజమానుల యొక్క పిల్లలు తినే రొట్టెలు కుక్క పిల్లలకు ఉపయోగిస్తాం కాదని అన్నాడు. చూడండి ఎంత మాట. దాంతో ఆమె వెళ్ళిపోవాలి. ఇది నేను యజమానుని పిల్లల కొరకు, నా పిల్లల కొరకు, ఇశ్రాయేలు పిల్లల కొరకు వచ్చిన, నువ్వు అన్యజాతి పిల్లలు నువ్వు నీకు రాలేదనంటే ఈమెమంటదంటే, అయ్యా యజమానులు పిల్లలు బలల మీద ఉండి రొట్టె ముక్కలు తింటే కొన్ని కింద పడతాయి, కుక్క పిల్లలే తింటాయి కదా అన్నాడు. చూడండి ఎంత విశ్వాసం. హల్లెలూయా. ఆమె చూసి వెంటనే స్పందించబోయాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. అప్పుడు వెంటనే నీ కుమార్తె దయ్యం వెళ్ళిపోయి పొమ్మన్నాడు. దయ్యం వెళ్ళిపోయి బాగా. కాబట్టి ఆయన దయ్యం మీద అధికారం కలిగిన దేవుడు. ఇంకొకటి చూసి మనం అందరం ఆరాధన చేద్దాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఒక ఆయన బాగుపడ్డాక వచ్చి ఆయన ఆరాధన చేస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఇది ఇక్కడి వరకు చాలు, మనం ఆరాధన చేద్దాం. 9వ అధ్యాయము చూడండి, 38వ వచనం. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన పుట్టగొడ్డివాడు, యేసు ప్రభుల వారు బాగు చేసినాడు. మరి ఆ పరిచయులు శాస్త్రులు వచ్చి ఆయనను మాటి మాటికి అడుగుతున్నారు అన్నమాట. ఎవరయ్యా నేను బాగు చేసిందనంటే ఆయన చెప్తున్నాడు, యేసు బాగు చేసినాడు. అంటే చూడండి, మనం ఎక్కడైనా చూడండి, పుట్టుకుంటే వాడిని ఇట్లా మరి మీ కళ్ళు తెరవబడు కాక అంటే తెలిసిన సందర్భం ఎక్కడైనా చూసినామా? యేసుకే సాధ్యం. ఎందుకంటే ఆయన సృష్టికర్త,
ఆయన ఆయుస్సు పెంచగలడు, ఆయుస్సు తగ్గించగలడు. ఆయన సర్వాధికారి. ఆయన యేసు, మనం ఆరాధించే యేసు, మన కొరకే ఈ లోకంలో జన్మించిన యేసు, ఆయన సర్వాధికారం కలిగింది. మనం చూసినాం కదా, జ్ఞానులు వచ్చి ఆరాధించినారు, మనము వారు కానుకలు ఇచ్చి ఆరాధించినారు, మనం ఆరాధించాలి దేవుడు. అంతేకాదు శిష్యులు, అర్థమైన శిష్యులకు ఈయన దైవం అని అర్థం చేసుకొని నీళ్ళను ద్రాక్షరసంగా చేసిండు, ప్రకృతిని ఆపిడు, దైవం అని ఆరాధన చేసినారు. కనాన్ స్త్రీ కూడా ఆరాధన చేసింది. దయ్యం మీద అధికారం అయినే అని గుర్తెరిగి బిడ్డను బాగు చేసుకొని పోయింది, ఆరాధించబడ్డాడు. స్వస్థపరిచిన వ్యక్తికి ఇక్కడ కూడా పుట్టుగుడ్డివాడు, చూడండి, అందరి ఎదుట నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని ఆయన ఆరాధిస్తున్నాడు. కాబట్టి అంత ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసినాం. మరి మనం అనేక జవాబులు పొందుకునే దినం విశ్వాసంలో ఉన్నామంటే ఆయన విశ్వాసకర్త, దాన్ని కొనసాగించేవాడు. హల్లెలూయా. లేకపోతే మనం ఉండకపోదు. మనకి ఎన్నో ఎటువంటి అంటే మనం తట్టుకోలేనటువంటి సమస్యలు వచ్చినా కూడా యేసు విశ్వాసంలో మనం ఉన్నామంటే యేసు ప్రభువే విశ్వాసకర్త, దాన్ని కొనసాగించేవాడు. నేను ఆయన తెలవకుండా ఏం జరగదు, అది మన మేలు కొరకు మారుతాడు. హల్లెలూయా. మనకి ఏ సమస్యలు రాని దేవుడు, అందు ఏదైనా అది మనకు దయ్యాన్ని ఖండించి, యోబుకు అంత గొప్ప సమస్య వచ్చింది కదా, యోబు పతనమైపోయింది అనుకున్నాడు. కానీ సాతాను యోబు స్తుతించినప్పుడు సాతాను పారిపోయింది, ఈయనకు ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. అందరం మోకరించి మన కొరకై జన్మించి ఆ దేవుని మార్గాన్ని మనకు చూపిన నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించే కృపను దేవుడు దయచేసినాడు ఆ యేసుగా. కాబట్టి మనం అందరం ఒకసారి ఈ పండుగ సందర్భంగా ఆరాధన చేద్దాం. పిల్లల వచ్చి ఒక పాటతో ఆరాధన మనల్ని చేస్తారు. ఈ దినం మరి బల్ల కార్యక్రమం లేదు, ఎందుకంటే మనకు ఆదివారం నుంచి. కాబట్టి మనం అందరం ఆరాధన రండి బిడ్డ. ఒక పాట పాడిన తర్వాత కానుకలు మనం త్వరగా మనం ముగించుకుంటాం. రండి రండి, కోయిల పిల్లలు రండి త్వరగా. కోయిల అనగానే లేచి రావాలి.